తిరువూరు టీడీపీ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. తన హత్యకు కుట్ర జరిగిందన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. ఎంపీ చిన్ని అనుచరులపైనే అనుమానం ఉందన్నారు కొలికపూడి. దాడులు జరిగే అవకాశం లేదన్నారు ఎంపీ కేసినేని చిన్ని. తిరువూరు చాలా ప్రశాంతమైన నియోజకవర్గం అంటూ చిన్ని కామెంట్ చేశారు. దాడులకు ప్లాన్ చేసి జరుగుంటే దోషులని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కొలికపూడి కమెంట్స్ ఏంటి, దానికి చిన్ని కౌంటర్ ఏంటి, ఇద్దరి మధ్య డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. నెమలిలో కరెంటు తీసి దాడి చేయాలని, నెమలి దాటిన తర్వాత కొణిజర్లలో దాడి చేయాలని, లేదా ఊటుకూరులో దాడి చేయాలని వాళ్ళు పథకం పన్నారు. కారణాలు ఏమైనా వాళ్ళకి పోలీసులు హెచ్చరించడం వల్ల కొంత వెనక్కి తగ్గారనేది నాకున్న సమాచారం. సార్ మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నన్ను విమర్శిస్తూ ఈరోజు ఏమన్నారంటే భూమి మీద లేకుండా చేయాలి అన్నారు. దాని అర్థం ఏంటంటే నా మీద దాడి చేయాలి, నాకు ప్రాణహాని కలిగించాలి అని. ఇవన్నీ కూడా ఒకసారి క్రోడీకరిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా మీద దాడి చేసి నన్ను అంతం చేయాలనే లక్ష్యంతో ఆ రోజు ఎంపీ గారి కార్యాలయంలో ఎవరో తిరువూరు స్థానిక నాయకుల్ని ప్రేరేపించారని నాకు అర్థమవుతుంది. నా కార్యాలయంలో అటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఉండరు. కానీ నేను ఒకటే కోరుతున్నా పోలీస్ కమిషనర్ గారిని, మా దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు కొన్ని ఆరోపణలు చేశారు, వాటిని తీవ్రంగా పరిగణించాలి మీరు. ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్యే కాదు, అక్కడ ఎవరి మీద దాడి జరిగినా కూడా పోలీసులు అసలు శాంతి భద్రతలకి ఉపేక్షం కలిగించకూడదని నా అభిప్రాయం. ఎటువంటిది ఉన్నా కూడా పోలీస్ కమిషనర్ గారిని ఒకటే కోరుతున్నా, కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పిన విషయాలు. అంతేకాకుండా కొలికపూడి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్న గన్మెన్ ఏదో 10 మంది అక్కడక్కడ పెట్టారని చెప్పారు. కాబట్టి ఇమ్మీడియట్గా డీజీపీ గారిని, అంతేకాకుండా కొలికపూడి శ్రీనివాస్ గారి విషయంలో కమిషనర్ గారిని సీరియస్గా తీసుకుని అటువంటి దాడులకు పాల్పడిన వాళ్ళని ఇమ్మీడియట్గా ప్రయత్నించిన వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఎంపీ గారు అంత చెడ్డ వ్యక్తి కాదండి. ఆయన చుట్టూ చేరి కొంతమంది ఆయన తప్పుదారి పట్టిస్తూ ఆయనకి తెలియకుండా కూడా కొన్ని పనులు చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయన మా గౌరవ ఎమ్మెల్యే, తప్పకుండా మేమందరం గౌరవించుకోవాల్సిన వ్యక్తి. కాబట్టి ఇటువంటి చేసిన వ్యక్తుల్ని సీరియస్గా కమిషనర్ గారే తీసుకోవాలి. ఎందుకంటే పోలీసులకు అందరికీ తెలుసని, ఇంటెలిజెన్స్ వారికి కూడా తెలుసని ఎమ్మెల్యే గారు చెప్పారు. కాబట్టి ఎవరెవరైతే ఇంటెలిజెన్స్ వారు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు ముందు కమిషనర్ గారు దీని మీద యాక్షన్ తీసుకుని అటువంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయో లేదో తెలుసుకుని, నిజంగా ఉంటే మాత్రం అటువంటి దోషుల్ని శిక్షించాలి సీరియస్గా. దాని మీద అటువంటి దోషులకు మరొకసారి ఇటువంటి యాక్షన్ ఏమన్నా జరిగి ఉంటే నాకు తెలిసి అటువంటివి జరగవు.